వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా సూపర్ స్టార్ గా కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన ఇప్పుడు ప్రజాసేవకుడిగా నెలకు ఎంత జీతం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రికి నెలకు 2,05,000 ప్రాథమిక వేతనంగా అందుతుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తక్కువే. అయితే ఎమ్మెల్యేగా లభించే నియోజకవర్గ భత్యం, దినసరి భత్యం వంటి వివిధ అలవెన్స్లకు కలుపుకుంటే సీఎం విజయ్ నెలకు మొత్తం 2,85,000 జీతంగా అందుకుంటారు. ప్రజాప్రతినిధిగా అధికారిక పనులు, సమావేశాలకు అయ్యే ఖర్చుల కోసం ఈ భత్యాలను చెల్లిస్తారు. జీతంతో పాటు ముఖ్యమంత్రి హోదాలో విజయ్కు పలు ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి. చెన్నైలోని ఓ విలాసవంతమైన ప్రాంతంలో పూర్తి సదుపాయాలతో కూడిన అధికారిక నివాస బంగ్లాను కేటాయిస్తారు. క్యాంపు కార్యాలయం, సిబ్బంది కోసం కూడా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణాల కోసం బుల్లెట్ ప్రూఫ్ ఎస్యూవీతో పాటు పూర్తి కాన్వాయ్ను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. రాష్ట్రంలో లేదా దేశంలో అధికారిక పర్యటనల సమయంలో విమాన, రైలు, రోడ్డు ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అంతేగాక బసను కూడా స్టేట్ గెస్ట్గా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్కు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది. ఇందులో భాగంగా 30 మందికి పైగా ఎలైట్ కమాండోలు, పోలీస్ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతను పర్యవేక్షిస్తారు. ఇక పదవి విరమణ తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో పెన్షన్, వైద్య సదుపాయాలు, ఉచిత రైలు ప్రయాణం, పరిమిత సిబ్బందితో కూడిన కార్యాలయ నిర్వహణ ఖర్చులు వంటి ప్రయోజనాలు జీవితాంతం కొనసాగుతాయి.